బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్ ను ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. దీంతో ఏసీపీతో అరవింద్ వాగ్వివాదానికి దిగారు. నిజామాబాద్ పరిధిలోని బూత్ నంబర్ 7లో శంకర్ అనే కానిస్టేబుల్ ఒక మున్సిపల్ ఉద్యోగి కలిసి ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రభావితం చేస్తున్నారనే సమాచారంతో పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లు ఎంపీ తెలిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ తీరుపై మండిపడ్డ అరవింద్, మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే మీరు చేసినట్టే అంటూ మండిపడ్డారు. బుర్కాలు తీసి పోలింగ్ బూత్ లోకి అనుమతించాలంటూ ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. Where are you from? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Behave yourself. Better behave yourself. How dare you ask my candidate to go out? నువ్వు చెప్తారు కదా మా మీద ఏం చేస్తున్నావు మరి? దొంగోట్లు ఎట్లా ఏమిస్తున్నావు మరి? క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా. సంబంధం లేని ఇంటికి పోయా చెప్తున్నాడు. బోగసోట్ ఒక మైనార్టీ లాసే పడ్డాను ఆయన చెప్తున్నాను. అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా. చూడమని 30 ఏళ్ళ 50 ఏళ్ళ ఓటేసిపోయిందన్న ఇక్కడ 30 You should be ashamed. నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు పోకరా. ఓడి బయటకు పోయిన వాని పేరు చెప్పరా నాకు. ఇంట్లోకెళ్ళి బయటకు పోక 5 గంటల వరకు ఇళ్ళకెళ్ళి జరగకరా. నువ్వు ఇళ్ళకెళ్ళి జరగకు. తను కొడుకులు